హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. సో ఈరోజు మన ఫైనాన్షియల్ టాపిక్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటరా లేకపోతే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం బెటరా, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మన అమౌంట్ దాన్ని డబుల్ చేసుకునే అవకాశాలు కానీ సో పెట్టిన దానికి ఎక్కువ అమౌంట్ తెచ్చుకునే అవకాశాలు ఎక్కడ ఉంటాయో మరి ఇక్కడైతే వాటికి సలహాలు ఇవ్వడానికి ఇక్కడ మనతో పాటు కూడా పర్సనల్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ విజయ్ కర్ణం గారు కూడా ఉన్నారు. మరి ఆయన అడిగి తెలుసుకున్నాం. హాయ్ విజయ్ గారు. హలో అండి. సో మ్యూచువల్ ఫండ్స్ మరి రీసెంట్ టైమ్స్లో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా పెరిగిపోతున్నారు. అలాగే ఈ రియల్ ఎస్టేట్ అయితే తరతరాలుగా మనం వింటూనే ఉన్నాం. రియల్ ఎస్టేట్ మీద కూడా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా ఎక్కువ అయిపోతున్నారు. సో ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో దేనిలో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు? షూర్ అండి. మనం లాస్ట్ వీడియోస్లో తెలుసుకున్నట్లుగా ఈ రెండు డిఫరెంట్ అసెట్ క్లాసెస్ అండి. మనకున్న అసెట్ క్లాసెస్లో దీస్ ఆర్ ద టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసెట్ క్లాసెస్. రెండిటికి రిస్క్ ఉంటుంది, రెండిటికి రిటర్న్స్ ఉంటాయి. సో మనకి ఫస్ట్ అడ్వాంటేజెస్ ఏంది, డిసడ్వాంటేజెస్ ఏంది, దాంట్లోనే రిస్క్ లేని కూడా మనం తెలుసుకోవాలి. ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా సరే, ఐదర్ ఇట్ మై బి గోల్డ్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, స్టాక్ మార్కెట్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, కార్స్ కానీ, బంగ్లాస్ కానీ, ఎక్కడైనా సరే దాంట్లో ఉన్నవి మనం డీటెయిల్గా అనాలిసిస్ చేస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది. రైట్. దీన్ని కొంచెం ఓపికతో మనం చేసుకుంటే మనకే దాని ఆన్సర్ తెలుస్తుంది. ఎందుకు అంటే నాకు సూట్ అయ్యింది వేరే వాళ్ళకి సూట్ కాకపోవచ్చు. ఎందుకు అంటే మ్యూచువల్ ఫండ్స్లో మీ ఎంట్రీ బ్యారియర్ ఏందండి అంటే మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఎంత నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు? 500 రూపీస్తో మీరు స్టార్ట్ చేసుకోవచ్చు మ్యూచువల్ ఫండ్స్లో. రియల్ ఎస్టేట్లో 500 రూపీస్తో మనకి ఏమొస్తుంది? ఏమి రాదు. సో ఫస్ట్ థింగ్ అంటే మనకి తక్కువ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేసుకోవాలనుకుంటే మ్యూచువల్ ఫండ్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్ ఫర్ దెమ్. రియల్ ఎస్టేట్లో కూడా కొంతమంది ఈఎంఐస్తో స్టార్ట్ చేశారు. వాళ్ళు ప్లాట్స్ కూడా ఈఎంఐస్లో ఇస్తున్నారు. అక్కడ మీకు 15,000, 10,000, 20,000తో కూడా ఈఎంఐ స్టార్ట్ అవుతున్నాయి. కానీ మీరు అక్కడ బేసిక్ కాన్సెప్ట్ మిస్ అయ్యేది ఏంటంటే యాక్చువల్ ప్లాట్ రేట్ ఎంత, వాళ్ళు ఎంతకి ఈఎంఐ పెడుతున్నారు, మీరు ఎన్ని ఇయర్స్కి మనం కడుతున్నాము, ఈ పారామీటర్స్ కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ 5 lakhs ప్లాట్ ఉన్నది 10 lakhs చేసి మీరు ఈఎంఐ పే చేస్తున్నారు అనుకుంటే మీరు లాస్ అవుతున్నట్లే కదా. సో ఈ పారామీటర్స్ ఇట్లా కూడా అవుతుంటాయి బయట. సో అది కూడా మనం కన్సిడర్ చేయాలి. యాక్చువల్ ప్లాట్ రేట్ ఎంత, మీరు ఈఎంఐలో ఎంత బ్రేక్ డౌన్ చేసుకుని ఎంత కడుతున్నారు, ఎన్ని ఇయర్స్కి కడుతున్నారు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పారామీటర్. ఓకే. సెకండ్ పారామీటర్ మనకి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ న్యూస్ హైడ్రా మన హైదరాబాద్లో ఇష్యూ అవుతుంది. ఏమి ఇష్యూ ఏంది అంటే లేక్ సైడ్లో కానీ అపార్ట్మెంట్స్ కానీ కమర్షియల్ ప్రాపర్టీస్ కానీ డిమాలిషన్ స్టార్ట్ చేశారు గవర్నమెంట్ వాళ్ళు. సో ఇక్కడ మనకి మెయిన్గా బేసిక్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఏ ప్రాపర్టీ అయినా రియల్ ఎస్టేట్ ప్రాపర్టీలో తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం లాస్ట్ 30 years రికార్డ్స్ తీయాల్సిందండి. ఈవెన్ నేను 10 lakhs ఇన్వెస్ట్ చేసినా కానీ 1 crore ఇన్వెస్ట్ చేసినా కానీ లాస్ట్ 30 years ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్నీ తీయాల్సిందే. ఈసీ అని ఉంటుంది, ఈసీ తీసుకోవాలి. ఎంతమంది ట్రాన్సాక్షన్లు అయినాయి, డబుల్ రిజిస్ట్రేషన్ అయినాయా లేదా. నా పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తాను. డబుల్ రిజిస్ట్రేషన్లు అయినాయి ఒక ప్లాట్లో. ఆ ప్లాట్ ఇద్దరి పేరు మీద ఉంది. డిజిటలైజేషన్ అయిపోయిన తర్వాత కూడా ఇద్దరి పేరు మీద కనిపిస్తుంది అది. ఓకే. సో ఇప్పుడు దాన్ని ఇష్యూ ఎట్లా సార్ట్అవుట్ చేయాలి? గవర్నమెంట్ ఎవరు హెల్ప్ చేయరు మనకి, కానీ గవర్నమెంట్ రికార్డ్స్లో ఇద్దరు పేర్లు కనిపిస్తున్నాయి. ఓకే. సో ఈ కేసెస్ అన్నీ మనం చెక్ చేసుకోవాలి. ఇలాంటివి అవాయిడ్ చేయాలంటే మనం దాని డాక్యుమెంట్స్ క్లియర్గా చూసుకోవాలి. సెకండ్ థింగ్ ట్రాన్సాక్షన్ ఫీజు. మనం లాస్ట్ వీడియోలో తెలుసుకున్నట్టు మ్యూచువల్ ఫండ్స్లో ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది, 1 to 2% ఉంటుంది. రియల్ ఎస్టేట్లో కూడా మనకి బ్రోకరేజ్ ఫీ ఉంటుంది, 1%, 2% ఉంటుంది. మోరల్లెస్ ఇట్ విల్ బి ద సేమ్. కానీ ఇక్కడ బ్రోకరేజ్ మనతో ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటున్నారని మనకు తెలియదు. మ్యూచువల్ ఫండ్లో మనకు తెలుస్తుంటుంది, ఎందుకంటే దే వర్క్ విత్ ద గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ రెగ్యులేటరీ కింద వర్క్ చేస్తుంటాయి మ్యూచువల్ ఫండ్స్ అనేవి. ఓకే. వీళ్ళు ఎటువంటి తప్పిదాలు చేసినా కూడా గవర్నమెంట్ వాళ్ళని హైలైట్ చేసేసి వాళ్ళని ఇండస్ట్రీ నుంచి బయటకు పంపించేస్తారు. రైట్. రియల్ ఎస్టేట్లో మీకు ఆ ట్రాన్స్పరెన్సీ ఉండదు. గవర్నమెంట్ రెగ్యులేటరీ చాలా తక్కువ. ఇప్పుడు ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ అడ్వైజర్ కావచ్చు, ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయొచ్చు. కొన్ని ఉన్నాయి, వాళ్ళకి కూడా పారామీటర్స్ ఉన్నాయి, రేరా అని అలా ఉన్నాయి. కానీ మనకి చాలా తక్కువ మంది అట్లా వాళ్ళు కనిపిస్తారు. చాలా ఉన్న పాపులేషన్కి ఉన్న బిజినెస్కి వాళ్ళు చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. వాళ్ళు జెన్యూన్ పర్సన్స్, వాళ్ళు దే ఆర్ ద క్వాలిఫైడ్ పర్సన్స్ టు డీల్ విత్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్. కానీ అట్లా కాకుండా వేరే మంది చాలామంది ఉన్నారు మనకి మార్కెట్లో. సో మనకు తెలియదు ఎక్కడ ఎలా ఉంటుంది. ఇంత రిస్క్ తీసుకోవడం అవసరమా అనేది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ థింగ్, మీకు ప్రాపర్టీ వాల్యూ 5,000 square yard ఉన్నప్పుడు 5,000 నుంచి 10,000 కావడము చాలా తొందరగా అవుతుంది. 10,000 నుంచి 15,000 కావడము కొంచెం లేట్ అవుతుంది. 15,000 నుంచి 20,000 కావడము
ఇంకొంచెం లేట్ కొంచెం లేట్ అవుతుంది. 20,000 నుంచి 30,000 కావడం ఇంపాసిబుల్. అది వెరీ రేర్ కేసెస్, వెరీ రేర్ కేసెస్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కోకాపేట్లో మనకి ఇప్పుడు 1 ఎకర్ 1,000 crores ఉంది, 100 crores ఉంది కోకాపేట్లో. 100 crores పెట్టుకొని ల్యాండ్ తీసుకునే బయర్స్ ఎంతమంది ఉంటారండి? చాలా రేర్ ఉంటారు కదా. హైదరాబాద్ మొత్తంలో ఒక 1,000 people ఉంటారేమో, ఇండియా మొత్తంలో ఒక 10,000 people ఉంటారేమో. కానీ అదే ఒక ఎకరము ఎక్కడైనా సిటీ అవుట్స్కర్ట్స్లో 20 lakhs ఉంది, 10 lakhs ఉంది అంటే ఎంతమంది ఉంటారు? చాలామంది వస్తారు. సో మీకు రేట్ ఆఫ్ రిటర్న్ ఎక్కడ తొందరగా పెరుగుతుంది? తక్కువ ఉన్న దాంట్లోనే, తక్కువ ఉన్న దాంట్లో పెరుగుతుంది. కానీ తక్కువ ఉన్న దాంట్లో లిటిగేషన్స్ ఉండవా? ఉంటాయి. సో దేనికి దానికి ఉంటుంది. సో అక్కడ మీరు ట్రాన్స్పరెంట్గా మీకు ఎవరైనా అడ్వైస్ చేసి, వాళ్ళు ఆల్రెడీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, తక్కువ క్యాపిటల్ లేకపోతే వాళ్ళకి అది ఎమర్జెన్సీలో ఉంది, మీకున్న 10 lakhs కానీ మీకున్న 50 lakhs కానీ అక్కడ ఇన్వెస్ట్ చేసి ఒక 6 months 1 year తర్వాత మళ్ళీ రీసేల్ చేసుకుందాం, మీకు కంప్లీట్ ఐడియా ఉంది అంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కాదు నేను ఇక్కడ పెద్ద పెద్ద వాటిలో ఇన్వెస్ట్ చేస్తాను అంటే మీకు రేట్ ఆఫ్ రిటర్న్ చాలా తక్కువ ఉంటుంది. క్యాపిటల్ పెరిగిపోయినా నెంబర్ ఆఫ్ బయర్స్ తగ్గిపోతారు. అండ్ ఇంకోటి హైడ్రాలో మనకి ఇప్పుడు వచ్చింది ఏంటి అంటే ప్రాపర్టీస్ కొనుక్కున్నారు, ఈఎంఐస్ కడుతున్నారు, లోన్స్ కడుతున్నారు, ఇప్పుడు డిమాలిషన్ అయిపోయింది వాళ్ళది. సో వాళ్ళు ఈఎంఐస్ కట్టాలి ఖచ్చితంగా, బ్యాంక్స్ వాళ్ళని వదిలిపెట్టదు, కానీ వాళ్ళ ప్రాపర్టీ లేదు ఇప్పుడు. సో ఇట్లాంటి రిస్క్ అనేది చాలా ఉంటుంది. అందుకే ఇప్పుడు ఒక పర్సన్ మన దగ్గరికి వచ్చి ఇన్వెస్ట్మెంట్తో నేను ఫ్లాట్ కొనాలా ఇన్వెస్ట్మెంట్ చేయాలా అంటే నన్ను సజెషన్ అడిగితే లాస్ట్ వీడియోలో చెప్పినట్లు ఎస్డబ్ల్యూపీ ద్వారా వాళ్ళ అమౌంట్ తీసుకొని రెంట్కి ఉండడం బెటర్. ఓకే. సో రీసెంట్ టైమ్స్లో కూడా చాలామంది ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కూడా ఇదే చెప్తున్నారు. ఏంటంటే ఒక ₹1,00,00,000 నీ దగ్గర ఉంది అని అనుకున్నప్పుడు, సో ఇల్లు కొనుక్కునే బదులు దాని బదులు అదేదో ఇన్వెస్ట్మెంట్ చేసావంటే ఆ రెంట్ వెళ్ళిపోతుంటుంది, దాంతోపాటు అమౌంట్ కూడా ముందుకు వచ్చేస్తుంది కదా అని అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. సో కానీ ఇల్లు అనేది వేరు ఉంటుంది కదా సార్, మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయితే ఇల్లు అనేది ఒక కళ. ఎగ్జాక్ట్లీ. మనము ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్స్ని ఎమోషన్స్ని సపరేట్ చేసి చూడాలండి. ఓకే. ఎప్పుడైతే మనం ఎమోషనల్ మైండ్తో ఆలోచన చేస్తామో మనం ఇన్వెస్ట్మెంట్ సరిగ్గా చేయం. మనం ఎమోషనల్గా వెళ్ళిపోతుంటాం, ఎమోషనల్గా వెళ్ళిపోయి మనకి సొంత ఇల్లు ఉండాలనేసి తీసుకుంటాం. కానీ మనం లాస్ట్ జనరేషన్స్లో కొన్ని జనరేషన్స్, మన ఫాదర్ జనరేషన్స్ వాళ్ళు చూస్తే వాళ్ళు ఇల్లు ఎప్పుడు కట్టుకున్నారండి? 50 yearsకి 60 yearsకి కట్టుకున్నారు. రైట్. మనం ఇప్పుడు కొందామని ప్లాన్ చేస్తున్నాం, 30 yearsకి 35 yearsకి ఉందామని చూస్తాం. రైట్. అంత తొందరగా ప్లాన్ చేసుకొని దానివల్ల డిసడ్వాంటేజ్ కూడా చెప్తాను. మా దగ్గర ఒక క్లయింట్ ఉన్నారు, వాళ్ళు ముంబైలో ఉంటారు. వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ నెట్వర్త్ వచ్చేసి సమ్ crores ఉంటుంది. అయినా కూడా వాళ్ళు రెంటల్ ప్రాపర్టీ ప్రిఫర్ చేస్తారు. ఎందుకు ప్రిఫర్ చేస్తారు అంటే వాళ్ళ జాబ్ రోల్ అలాంటిది. వాళ్ళు కొన్ని రోజులు ఇండియాలో ఉంటారు, కొన్ని రోజులు ముంబైలో ఉంటారు, కొన్ని రోజులు హైదరాబాద్లో ఉంటారు, కొన్ని రోజులు అబ్రాడ్లో కూడా ఉంటారు. వాళ్ళు 6 monthsకి ఒకసారి వాళ్ళ డెస్టినేషన్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఓకే. సో వాళ్ళు ఏమంటున్నారంటే నేను ఈ ఇన్వెస్ట్మెంట్ నాకు ప్రాబ్లం కాదు, ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, నేను ఫ్లాట్ కొంటాను ముంబైలో, ఎలైట్ ప్లేసెస్లో నేను కొనగలుగుతాను, కానీ అది నన్ను హోల్డ్ చేస్తుంది, నా కెరీర్ గ్రోత్ని ఆపేస్తుంది. సో నేను ప్రాపర్టీ కొనలేదనుకోండి, నేను 6 months తర్వాత నాకు వేరే మంచి ఆపర్చునిటీ వచ్చింది, నాకు యూఎస్లో మంచి ఆపర్చునిటీ వచ్చింది, లేకపోతే నేను అబ్రాడ్లో సెటిల్ అవుదాం అనుకున్నాను, ఇమీడియట్గా నేను సెటిల్ అయిపోవచ్చు. లేదు నేను ఇక్కడనే ప్రాపర్టీ తీసుకొని ఇక్కడనే సెటిల్ కావాలి అని మెంటాలిటీ ఉన్నవాళ్ళు వాళ్ళు ఇక్కడ తీసుకోవచ్చు, కానీ దాన్ని యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్గా ఎప్పుడు చూడొద్దు. ఓకే. మీరు ఫ్లాట్ కొంటున్నారు, దాన్ని ఇన్వెస్ట్మెంట్గా ఎప్పుడు చూడొద్దు. ఇట్స్ ఏ ఎమోషనల్ థింగ్. మీరు ఎప్పుడైతే ఇల్లు కొంటున్నారు అనుకోండి, దాని మీద రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. ఎప్పుడైనా సరే దాన్ని ఒక డెడ్ ఇన్వెస్ట్మెంట్ అనేది కన్సిడర్ చేసుకోవాలి. అసెట్ అంటే మీకు పర్సనల్ సాటిస్ఫాక్షన్ కోసం కొన్నది, దట్ షుడ్ బి యువర్ లాస్ట్ ప్రయారిటీ. అంటే మీ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ కానీ, చిల్డ్రన్స్ మ్యారేజ్ కానీ, మీ కార్స్, మీ వెకేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ షుడ్ బి యువర్ హోమ్ పర్చేస్. ఓకే. మీరు చూసింటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా వాళ్ళు అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు హోమ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తుంటారు. వాళ్ళ ఇల్లు అంటే వాళ్ళ డ్రీమ్ సైజ్ ఇల్లు 40s 50s కింగ్ సైజ్గా కట్టుకుంటుంటారు. ఎందుకు? వాళ్ళకి దగ్గర అమౌంట్ లేదా? ఉంది, కాకపోతే వాళ్ళకి అన్నీ అయిపోయిన తర్వాత ఇల్లు కట్టారు. కానీ మనం మిడిల్ క్లాస్ వాళ్ళు ఫస్ట్ ఇల్లు కొనుక్కొని మిగతా అన్నీ చేద్దాం అనుకుంటాను. ఇల్లు కొన్న తర్వాత అయిపోతుందండి మన దగ్గర, ఈఎంఐస్తోనే మన లైఫ్ క్లోజ్ అయిపోతుంది. సో రియల్ ఎస్టేట్ అనేది ఇన్వెస్ట్ చేయొచ్చు, కానీ మీ ఇన్వెస్ట్మెంట్ సైజ్ని బట్టి, టైం అవర్స్ని బట్టి, రిస్క్ అప్టైట్ని బట్టి చూసుకోండి. మ్యూచువల్ ఫండ్లో అయితే మీకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, లిక్విడిటీ ఉంటుంది. మీకు ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్ళి రిటర్న్స్, మీకు పార్షల్ విత్డ్రాల్ కావాలంటే ఎస్డబ్ల్యూపీ ద్వారా
కొంచెం కొంచెం తీసుకోవచ్చు, లేకపోతే 5 years తర్వాత వచ్చే అమౌంట్ మీరు తీసేసుకోవచ్చు. మీకు ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ అవుతుంది. ఓకే, ఈ పారామీటర్స్ అన్ని కన్సిడర్ చేస్తే యు ఆర్ వెల్ టు గో. నైస్ సార్. మొత్తానికైతే సో దేనిలో ఇన్వెస్ట్ చేయాలి, రియల్ ఎస్టేటా మరి మ్యూచువల్ ఫండ్సా అని అనుకునే వాళ్ళకు సో చాలా చక్కటి సలహా అనేది కూడా ఇచ్చేశారు. మ్యూచువల్ ఫండ్స్ ఇస్ ద బెస్ట్ అని. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో గైస్, ఎవరైతే మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నాయో మ్యూచువల్ ఫండ్సా లేకపోతే రియల్ ఎస్టేటా అనే డౌట్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్స్ వైపు వెళ్ళారంటే మాత్రం బాగా సేఫ్ అయిపోతారు అండ్ హ్యాపీగా కూడా ఉండొచ్చు అని చెప్పేసి విజయకరణ్ గారు చాలా చక్కగా వివరించారు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ దిస్ ఇస్ యువర్ చాణక్య. సీ యూ.